2020 జూన్ నెల ప్రారంభంలో పశ్చిమ మధ్య భారతదేశంలోని ఒక అగ్నిపర్వత బిల సరస్సు హఠాత్తుగా ఆకుపచ్చ నుండి గులాబీ రంగులోకి మారింది. ప్రస్తుతానికి దీనికి కారణం ఏమిటో అంత చిక్కడం లేదు. లోనార్ సరస్సు రంగులో మార్పు కొన్ని రోజుల వ్యవధిలో సంభవించింది. ల్యాండ్ శాట్ 8లోని ఆపరేషనల్ ల్యాండ్ ఇమేజర్తో మే 25 మరియు జూన్ 10 తేదీలలో తీసిన ఈ చిత్రాల జతలో ఆ మార్పు కనిపించింది. శాస్త్రవేత్తలు సరస్సు నుండి నమూనాను సేకరించారు మరియు ఈ మార్పుకు కారణమేమిటో ఖచ్చితంగా చెప్పడానికి ముందు ప్రయోగశాల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే అధిక ఉప్పు సాంద్రత ఉన్న నీటిలో వృద్ధి చెందే సూక్ష్మజీవుల ఫలితంగా ఈ రంగు ఏర్పడి ఉండవచ్చని వారు ఊహిస్తున్నారు. ఉదాహరణకు ఆస్ట్రేలియాలోని హిల్లియర్ సరస్సుకు ఆ రంగు అధిక లవణీయత గల నీటిలో వృద్ధి చెందే హెలోబాక్టీరియేసి అనే గులాబీ రంగు సూక్ష్మజీవి నుండి వస్తుందని భావిస్తున్నారు. ఆ సరస్సులో డునాలియల్లా సాలినా అనే ఒక రకమైన ఏకకణ శైవలం కూడా ఉంది. నీటి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు డి సాలినా ఆకుపచ్చగా ఉంటాయి, కానీ అధిక లవణీయత లేదా అధిక కాంతి వంటి ఒత్తిడితో కూడిన పరిస్థితులలో ఈ శైవలాలు నారింజ, ఎరుపు రంగు, బీటా కెరోటిన్తో సహా రక్షణాత్మక కెరోటినాయిడ్లను ఉత్పత్తి చేస్తాయి. అయితే ఆస్ట్రేలియాలోని హిల్లియర్ సరస్సు నిరంతరం గులాబీ రంగులో ఉంటుంది మరియు కొన్ని రోజుల వ్యవధిలో దాని రంగు మారదు. భారతదేశంలోని లోనార్ సరస్సులో వేగంగా మార్పు రావడానికి ఒక వివరణ ఏమిటంటే, ఆ ప్రాంతంలో వెచ్చని పొడి వాతావరణంలో ఆవిరైపోవడం వల్ల నీటి మట్టాలు తగ్గి లవణీయత వేగంగా పెరగడం. వసంత, వేసవి కాలాల్లో ఇరాన్లోని ఊర్మియా సరస్సులో కూడా ఇలాంటి దృగ్విషయమే జరుగుతుంది. ఆ సమయంలో సరస్సు పరిమాణం తగ్గి ఉప్పుగా మారినప్పుడు అందులోని సూక్ష్మజీవులు తమ రంగును ప్రదర్శిస్తాయి. లోనార్ సరస్సు భారతదేశంలోని పశ్చిమ మధ్య రాష్ట్రమైన మహారాష్ట్రలో ఉంది. దక్కన్ పీఠభూమిలోని అగ్నిపర్వత బసాల్ట్ మధ్యలో ఉండటం వల్ల ఈ బిలం మొదట్లో అగ్నిపర్వత సంబంధితమైనదని భావించారు. అయితే 1970లలో శాస్త్రవేత్తలు మాస్కెలినైట్ ఉనికిని ధృవీకరించారు. ఇది అత్యంత అధిక వేగంతో జరిగే తాకిడుల వల్ల మాత్రమే ఏర్పడే ఒక సహజ సిద్ధమైన గాజు పదార్థం. 35,000 నుండి 50,000 సంవత్సరాల క్రితం ఏర్పడిన లోనార్ భూమిపై బసాల్టులో ఉన్న ఏకైక తాజా తాకిడి నిర్మాణం. అందువల్ల ఇది చంద్రుని ఉపరితలంపై ఉండే తాకిడి బిలాలకు ఒక ముఖ్యమైన పోలికగా నిలుస్తుంది.